ఆడుదాం ఆంధ్ర అంటూ అందరి జీవితాలతో జగన్ ఆడుకున్నారు. అన్ని సంఘాల వర్గాల వారిని జగన్ వదిలిపెట్టలేదు. రాయలసీమ బాగుపడడమే నా ధ్యేయం, తలలేని రాజధానిగా రాష్ట్రాన్ని జగన్ తయారు చేశారు అంటున్న బైరెడ్డి రాజశేఖర రెడ్డితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. కర్నూలు నగరంలో ఈరోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనతో మాట్లాడడానికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు మీరు చేపట్టినటువంటి కార్యక్రమంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయం ఏముంది, జగన్మోహన్ రెడ్డిని పడగొట్టాలా, ఈ అరాచక పాలనను అంతం చేయాలి, ఈ ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ తిరిగి ఇంతకుముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్గా దీన్ని తీర్చిదిద్దాలి. ఈయన అన్ని రంగాలలో నాశనం చేశాడు, అందరితో ఆటలాడుతున్నాడు. వాస్తవమే, ఆడదాం ఆంధ్ర అన్నటువంటిది నిజమే. అందరితో చెలగాటం ఆడాడు. ఆట కాదు, చెలగాట. అన్ని జీవితాలతో, ప్రతి మనిషితో, కరెంటు బిల్లుల కాడి నుంచి, అధిక ధరల కాడి నుంచి, అన్ని రంగాల్లో నిరుద్యోగులతో, ఉద్యోగులతో ఎవరిని వదిలిపెట్టలేదు. ఒక శాడిజం మాదిరిగా అన్ని వర్గాలను పట్టుకొని కొట్టాడు ఈ 5 ఏళ్ళు. దాన్ని మళ్ళీ రాష్ట్రంలో మార్పు రాకపోతే ఈయన ఈ రాష్ట్రంలో ఎవడు ఉండడు, అంతా వారిపోతారు, ఉండరు. మీరు ఇప్పటికే రైతులకు సంబంధించి సాగు, త్రాగునీటు నియామకాలకు సంబంధించి రాయలసీమ ప్రాంతం వెనుకబడింది అనేటటువంటి నినాదంతో ముందుకు వచ్చారు. రానున్న రోజుల్లో బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఎలా ముందుకు అదే నినాదంతో వెళ్తాం. నీళ్లు, నిధులు, నియామకాల మీదనే రాయలసీమకు న్యాయం జరిగే విధంగానే చివరి మరి శ్వాస వరకు కూడా ఆ నినాదంతోనే ముందుకెళ్తాం. రాయలసీమ బాగుపడేదే మాకు కావాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఈరోజు తల లేనటువంటి మొండెంగా దీన్ని తయారు చేశారు, ఆంధ్రప్రదేశ్ను, రాజధానిని, పోలవరాన్ని అన్ని రకాలుగా నాశనం. దీనికి జీవం పోయాల్సినటువంటి అవసరం. ఇది నిర్జీవంగా తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్, దీన్ని జీవం పోసి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం. ఇటీవల జరిగినటువంటి కదిల్రా అనేటటువంటి ఆ కార్యక్రమంలోనే టీడీపీ అధిష్టానంతో మీరు కలుస్తున్నారనేటటువంటి వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఎలాంటి అధిష్టానం నుంచి ఎలాంటి మూమెంట్ ఉందంటారు మీకు? ఆయన మరి రాజమండ్రి జైల్లో అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను వెళ్ళి వచ్చాను, నా సానుభూతిని ప్రకటించి వచ్చాను. భువనేశ్వరి గారితో మాట్లాడి ధైర్యాన్ని చెప్పి వచ్చాను. ఆనాడు కూడా చెప్పాను నేను, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఖచ్చితంగా మాకంటూ మా యొక్క లక్ష్యం ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి. దిస్ ఈస్ ది మెయిన్ టార్గెట్. నందికొట్కూరు ప్రధాన సర్కిల్లో కూడా చూసాము, సిద్ధం అనేటటువంటి వైసీపీ బ్యానర్లకు దీటుగా 1000 రెట్లు మేము సిద్ధం అంటూ కూడా మీ బ్యానర్లు వెలిశాయి. ఎలా చూస్తారు? అవును, 1000 రెట్లు ఎందుకు, 1,00,000 రెట్లు సిద్ధం. మా వాళ్ళు 1000 అని రాసినారు, 1,00,000 రెట్లు సిద్ధం అని రాయాల్సింది. నేను కూడా చూసాను సోషల్ మీడియాలో 1000 రెట్లు సిద్ధం అన్నారు, అదేదో వైరల్ అయ్యింది. కానీ 1,00,000 రెట్లు సిద్ధము. ఎవడు భయపడతాడు? ఎవడు భయపడేతోడు ఎవడు లేడు. మా వాళ్ళు ఎవరు భయపడరు. ఎందుకంటే న్యాయంగా వెళ్ళే వాళ్ళే మా వాళ్ళు, అన్యాయం మీద పోరాటం చేసే వాళ్ళే మా వాళ్ళు. 1,00,000 రెట్లు చేస్తారు, దానికి ఏముంది, డౌట్ ఏముంది? అంటే పార్టీ మారక ముందుకే ఇలాంటి బ్యానర్లు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. మారక ముందు పార్టీలో అని కాదు, ఇక్కడ వాళ్ళు బాగా చక్కగా పెట్టారు. ఎన్టీ రామారావు గారి ఎవరైతే మరి పేదలను మరి పెద్దపీట వేశాడో, ఎవరైతే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి ఎవరైతే నినాదంతో ముందుకు తీసుకెళ్లారో ఆయన అందరి హృదయాల్లో ఉన్నారు. ఆయన ఫోటో పెట్టి, నా ఫోటో పెట్టి 1000 రెట్లు సిద్ధమని రాయడంలో తప్పేముంది? తప్పేం లేదు. అంటే కార్యకర్తలు చేసినటువంటిది అది. సిద్ధమని పెడితే ఎందుకు ఊరుకుంటారు వీళ్ళు? దేనికి సిద్ధం? నువ్వు పనికి మాలిన మందు దాపేదానికి సిద్ధమా, లేకపోతే ఇసుక దందా చేసేదానికి సిద్ధమా, భూ కబ్జాలు చేసేదానికి సిద్ధమా, లేకపోతే అక్రమ అరెస్టులు చేసేదానికి సిద్ధమా, డిఎస్సి ప్రకటించను అనేదానికి సిద్ధమా, లేక ప్రాజెక్టులన్నీ పోగొట్టిన దానికి సిద్ధమా, నీళ్లు లేకుండా చేసేదానికి సిద్ధమా? నువ్వు దేనికి సిద్ధం? అందుకే మేము మామూలుగా ఒకటే కదా, నువ్వు తొడగొడితే ఇంకోటి తొడగొడతాడు, నువ్వు ఊరుకుంటే ఊరుకుంటాడు, నువ్వు మీసం తిప్పితే ఇంకోటి కూడా మీసం తిప్పుతాడు.
అది జరిగింది. అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా గెలుపు దిశగా ముందుకెళ్తాము. అయితే ఇప్పటికే ఉన్నటువంటి వైసీపీ పాలనకు సంబంధించి ఎలాంటి అరాచకాలు చేసిందనే దాని మీద మేము ఫైట్ చేస్తూ ఉన్నాము. అయితే రానున్న రోజుల్లో కూడా సాగు త్రాగునీటి అనేటటువంటి సమస్యల మీద రాయలసీమ సంబంధించినటువంటి జిల్లాల్లో ఖచ్చితంగా తమ పోరాటం ఉంటుందంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ముందుకెళ్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నగేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.